కేరళ వాయనాడులో సహాయ చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. వర్షం కాస్త తెరపినివ్వడంతో సైన్యం సహాయ చర్యలను మరింత వేగవంతం చేసింది. అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. కొండ చర్యలు విరిగిపడిన ముందక్కాయ్ ప్రాంతంలో సైన్యం 150 అడుగుల బెయిలీ బ్రిడ్జ్ నిర్మిస్తోంది. మరికొన్ని గంటల్లో అది పూర్తయితే సహాయ చర్యలు ఊపందుకోనున్నాయి. శిథిలాల తొలగింపునకు మరిన్ని ఎర్త్ మూవర్స్ తరలించారు. ముందక్కాయ్ చురాల్ మలలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కొన్ని వందల ఇళ్లు నాశనమైపోయాయి. 50 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. అక్కడ ఇళ్లు ఉండేవి అన్న ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఎటు చూసినా బురద బండరాళ్లు కూలిన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 287 మంది మృతి చెందారు. వాయనాడుకు చేరుకుంది ఎన్టీవీ బృందం. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది. కేరళ వాయనాడులో సహాయ చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. వర్షం కాస్త తెరిపినివ్వడంతో సైన్యం సహాయ చర్యలను మరింత వేగవంతం చేసింది. మా ప్రతినిధి కార్తీక్ వాయనాడు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్. అంటే మీరు చెప్పిన దానికంటే కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం వాయనాడులో నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం నేను వాయనాడులో ఉన్నటువంటి చూరల్ మలైలోనే ఉన్నాను. ఈ ప్రాంతం ఎంతటి భయానకంగా అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులే మనకి కెమెరా ఎటు తిప్పినా కూడా కనబడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే ఇది మనకు కనబడుతున్నది 2 రోజుల క్రితం కూడా అత్యంత అందమైనటువంటి ప్రాంతం చూరల్ మలై. ఎప్పుడు కూడా పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అందరూ కూడా విచ్చేసి మొత్తం కూడా చూస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఊరనేదే లేకుండా పోయింది. ఒక నదీ ప్రవాహం ఏదైతే ఉందో అలాగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే గత 2 రోజుల ముందు కురిసినటువంటి భారీ వర్షాలకు గాను పూర్తి స్థాయిలో కొండ చర్యలు పైనుంచి విరిగిపడడంతో మొత్తం కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి. ఇల్లు ఏ విధంగా ధ్వంసమైపోయినాయి అనేది కూడా మనకు చాలా స్పష్టంగా ఈ యొక్క విజువల్స్ లో మీరు ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మొత్తం మట్టిని కావచ్చు, ఏదైతే పైనుంచి కొట్టుకుని వచ్చినటువంటి కొండరాలను కావచ్చు, వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇల్లు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఒక ఇల్లు కూడా లేదు. అన్ని కూడా ధ్వంసం చేసుకుంటూ కూడా మొత్తం కూడా వెళ్లిపోయిందనే చెప్పాలి. మరొక వైపు ఏదైతే ఇళ్లలో కావచ్చు, శిథిరాల కింద కావచ్చు చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా కాపాడే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీం చేస్తుంది, ఇటు ఆర్మీ పనిచేస్తుంది. సో అన్ని రకాల పనులు, సహాయ చర్యలు అనేది కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడే ఏదైతే సహాయ చర్యల్లో చేసినటువంటి క్రమంలో ఒక డెడ్ బాడీ అనేది కూడా బయటపడింది. 2 రోజులుగా కూడా బురదలో చిక్కుకున్నటువంటి మృతదేహం అనేది కూడా బయటపడినటువంటి పరిస్థితి. దాన్ని ఆర్మీ అధికారులు ఏ విధంగా మోసుకొని వస్తున్నారనేది కూడా చూడొచ్చు. రెస్క్యూ టీం అనేది సో పూర్తి స్థాయిలో బురదలో కూరుకోపోయినటువంటి ఒక వ్యక్తిని కూడా తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా మనకు కళ్ళెదుటే కనపడుతున్నాయి. అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం వాయనాడులో ఉన్నటువంటి ఈ 4 గ్రామాల్లో నెలకొందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా 272 మందికి పైగా కూడా చనిపోయినటువంటి పరిస్థితి. వందలాది మంది ఇప్పటికీ కూడా గల్లంతయ్యారు. వారందరూ ఏమయ్యారు అనేది కూడా ప్రస్తుతం ఒక పెద్ద చర్చంగా మారింది. వారందరినీ కూడా పూర్తి స్థాయిలో వెతికేటువంటి ప్రయత్నంలో అయితే పూర్తి స్థాయిలో ఇటు ఆర్మీ కావచ్చు, ఇటు ఇతర రెస్క్యూ టీం కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అందరూ ఉన్నారు. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేది అత్యంత కీలకం. ఈ బ్రిడ్జ్ అనేది కూడా ప్రస్తుతం కొట్టుకోబోయింది. ఈ బ్రిడ్జ్ ను తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి మాత్రం ఇటు ఆర్మీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో పనులు చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా భారీ వర్షం కారణంగా ఈ యొక్క పనులు అనేది ఆగిపోయాయి. అయితే తిరిగి ఈ యొక్క వర్షం ఆగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరిగి ఈ యొక్క బ్రిడ్జ్ పనులు అనేది కూడా మొదలెట్టారు. సో బ్రిడ్జ్ పనులు ఏ విధంగా సాగుతున్నాయి అనేది కూడా చూడొచ్చు. మొత్తం ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి దాదాపు 600 మంది ఆర్మీ సిబ్బంది నిరంతరం దీనికోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇది పనిచేస్తేనే నేరుగా ఉన్నటువంటి ముండక్కై అనే గ్రామానికి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఇంకా అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా కూడా మొత్తం శవాల దెబ్బలుగా ఉన్నటువంటి పరిస్థితి. దాని కింద కొన్ని వందలాది మంది ఇంకా చిక్కుకొని ఉంటారనేటువంటి ఏదైతే అనుమానాలు ఏవైతేనో వాటన్నిటి మధ్య నేపథ్యంలో త్వరగతిన అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయాలి, నిర్వహించాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ యొక్క బ్రిడ్జ్ అనేది మాత్రం అత్యంత కీలకమనే చెప్పాలి. ప్రస్తుతం అందుకే ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం వైపే కూడా ముందుగా దీని మీదే అడుగులు వేసిందని చెప్పాలి. మరొక వైపు ఈ పక్క మొన్నటి వరకు కూడా
కూడా ఏమాత్రం లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నుంచి ఈ బ్రిడ్జ్ ను పూర్తి స్థాయిలో నిర్మిస్తే మాత్రం ఏదైతే ముండక్కే అనే గ్రామానికి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికోసం మొత్తం ఆర్మీ అంతా కూడా ఇక్కడ ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూడొచ్చు. డే అండ్ నైట్ విద్యుత్ లైట్ల సహాయంతో పూర్తి స్థాయిలో యొక్క ఆర్మీ మొత్తం కూడా వారి యొక్క పనులన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది గనక పూర్తిగా అనే గ్రామానికి వెళ్ళొచ్చు. నా చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం కూడా ఇదంతా కూడా గ్రామమే, కానీ ప్రస్తుతం ఇలాగా బురదలో మొత్తం కూడా కూరుకుపోయి ఉంది. ఈ గ్రామం కింద ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ బురద కిందే ఇల్లులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నిజం, ఇది నేను చెప్తున్నది నిజమే. ఈ బురద కిందంతా కూడా నేను నిలబడుకున్నటువంటి కింద ప్రాంతం అంతా కూడా ఇల్లులు ఉన్నాయి చాలా వరకు. అంతలా పైనుంచి మొత్తం కూడా కప్పేసినటువంటి పరిస్థితి. ఇక ఈ పక్క చూసుకుంటే మొత్తం కూడా ఏదైతే ఈ రోడ్డు గుండానే ముండక్కై అనే గ్రామానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొదట ప్రమాదం ఏదైతే కొండ చర్యలు విరిగిపడడం అనేది కూడా ఇక్కడే జరిగింది. కొద్దిగా లోపలికి వెళ్తేనే ముండక్కై అనే గ్రామం ఉంటుంది. ప్రస్తుతం ఆ ముండక్కై గ్రామం అనేది పూర్తిగా తుడిచిపెట్టుకోబోయింది. అక్కడి నుంచి వచ్చినటువంటి వేగానికి దాదాపు 140 కిలోమీటర్ల తర్వాత కొద్దిమంది మృతదేహాలు కావచ్చు, కొద్దిమంది శరీర భాగాలు కావచ్చు కనబడిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది కూడా మనకు వెళ్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ టీం తో పాటు అందరూ కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ మొదటి నుంచి చూసుకుంటే మొత్తం ఆ ఇల్లులు కావచ్చు ఏది కూడా మిగిలినటువంటి పరిస్థితి. దాదాపు కిలోమీటర్ మేర వరకు కూడా వెడల్పుతో మొత్తాన్ని కూడా కోసుకుంటూ కూడా అన్నిటినీ కూడా ధ్వంసం చేసుకుంటూ కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అందుకే ఆ తీవ్రత అనేది కూడా అంత భయంకరంగా పెరిగిందని చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఒక ఆలయం అనేది కూడా ఉంది. ఆ ఆలయం అనేది కూడా ప్రస్తుతం పూర్తిగా తుడుచుకోబోయినటువంటి పరిస్థితి. ఇంకా కూడా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకోబోయి ఉన్నారనేది మాత్రం చాలా స్పష్టంగా ఇప్పటికే అధికారులకు ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎవరైతే చిక్కుకున్నటువంటి బాధితులందరినీ కాపాడేటువంటి ప్రయత్నాలు అయితే జోరుగా ఆర్మీ అయితే కొనసాగిస్తుంది. మొదట ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితేనే అన్ని పనులు అవుతాయని అనుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని ముందుగా చేస్తుంది. ముఖ్యంగా ముండక్కే గ్రామానికి సంబంధించి దాదాపు 600 మందికి పైగా కూడా ఎవరైతే టీ ఎస్టేట్ లో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు వారందరూ కూడా అస్సాంకి ఏదైతే బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకి చెందినటువంటి వాళ్ళు వారందరూ కూడా ప్రస్తుతం ఏమయ్యారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. మీకు ఇంకా కొద్దిగా ముందుకు వస్తే ఆర్మీ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. మొత్తం ఇండియన్ ఆర్మీ అంతా కూడా ఇటు ఎయిర్ ఫోర్స్ ఏదైతే ముండక్కైలో ఉన్నటువంటి బాధితులను వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో బయటకు తీసుకొచ్చి వారందరికీ సకాలంలో వైద్యం అందిస్తూ ఉంటే ఇక్కడ ఆర్మీ అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్రిడ్జ్ ను మాత్రం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జ్ పూర్తయితేనే అన్ని పనులు పూర్తి స్థాయిలో జరుగుతాయి, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండదనేది మాత్రం తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా ఏదైతే ఆర్మీ అధికారులు అయితే పనిచేస్తున్నారని చెప్పాలి. సో కొండ మీద నుంచి కొట్టుకుని వచ్చినటువంటి రాళ్లు ఏ స్థాయిలో ఉండదనేది కూడా మనం చూడొచ్చు. ఎంత పెద్ద రాళ్లు అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇంతటి భారీ రాళ్లు అనేది కూడా కొండపై నుంచి కొండ చర్యలాగా కొట్టుకొని రావడం కూడా జరిగింది. దీని కారణంగానే మొత్తం తుడిచిపెట్టుకోపోయినటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లోనే ఇక్కడికి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి ప్రదేశాలు ఏదైతే ల్యాండ్ సైడ్ జరిగినటువంటి ప్రదేశాలు అన్నింటినీ కూడా పరిశీలన చేయబోతున్నారు. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగింది. రైట్ కార్తీక్, ప్రస్తుతం వయనాడ్ నుంచి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ అప్డేట్స్ చూసాం. అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆర్మీ కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేసింది. ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ కూడా ఎఫెక్ట్ అయిన ఏరియాలకు వచ్చి సందర్శించి బాధితులతో మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనం లైవ్ అప్డేట్స్ అక్కడి నుంచి చూసాం.